హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నీ స్ట్రెస్ ఏంటి నాన్న? ఏం మనసులో పెట్టుకొని ఎక్కువగా ఆలోచిస్తున్నావు? డాక్టర్ చెప్పాడు స్ట్రెస్ వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుందని. పైగా బ్లాకేజ్ చాలా తక్కువగా ఉంది. అంటే ఖచ్చితంగా స్ట్రెస్సే కారణమని మెన్షన్ చేసి చెప్పాడు. దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? నా గురించేనా అని సీత అడిగింది. వెంకటేశ్వర్లు చిన్న స్మైల్ చేసి, నీకెందుకు అలా అనిపించిందిరా? నువ్వేం తప్పు చేశావని అని నెమ్మదిగా అడిగాడు. లేదు నాన్న, నేను చిన్నప్పటి నుండి ఇంట్లో అందరినీ చూస్తున్నాను కదా. అమ్మ అరుపుల వెనుక బోలెడంత ప్రేమ ఉంటుంది. అమ్మమ్మ మాటల వెనుక భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలకి సమాధానాలు దొరుకుతాయి. ముఖ్యంగా మీ చిన్న నవ్వులో కనిపించే ప్రశాంతత నాకు ఇంకా ఎక్కడా దొరకదు. నువ్వు అందరిలా కాదు నాన్న. చాలామంది ఉద్యోగం చేస్తున్నాం, బిజీగా ఉన్నాము, ఇంట్లో నేనే పట్టించుకోవాలి, బయట నేనే పట్టించుకోవాలి అని మాట్లాడే తత్వం ఉంటుంది. నీది అటువంటి మనస్తత్వం కాదు. నా ఇల్లు, నా వాళ్ళు, నా ఉద్యోగం, నా సంపాదన అంటూ అందరినీ కలిపావు. అలానే చూస్తున్నావు కూడా. మేము ఆశపడ్డదాన్ని ఇవ్వలేకపోయినా అందుకు సమానంగా ఇచ్చేందుకు చాలా కష్టపడతావు నాన్న. పైగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, ప్రేమను పంచడంలో కానీ మాకు లోటే లేదు తెలుసా. నేను నీ దగ్గర మొహమాటం లేకుండా నా పర్సనల్ విషయాలు కూడా షేర్ చేస్తాను అంటే అది నువ్వు నాకు ఇచ్చిన ఫ్రీడమ్. అలాంటిది నీకు స్ట్రెస్ రావడం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు టీచర్వి నాన్న. స్కూల్లో నీకంటూ స్ట్రెస్ ఏమీ ఉండదు. సంవత్సరం ముందు ఇచ్చిన పుస్తకాలని సంవత్సరం పూర్తయ్యేసరికే పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడమే నీకు తెలుసు. ఇన్నేళ్లలో లేని స్ట్రెస్ సడన్గా జాబ్ వల్ల వచ్చింది అని మాత్రం చెప్పొద్దు. ఖచ్చితంగా ఇంట్లో వల్లే వచ్చింది. అమ్మ అరిచినా నీ దగ్గర ఎంతలా సర్దుకుపోతుందో నాకు తెలుసు. ఇక అమ్మమ్మ గురించి నీకు అసలు టెన్షన్ ఉండే అవకాశమే లేదు. అలాంటప్పుడు మిగిలింది నేనే కదా నాన్న. పైగా నేను ఆడపిల్లని, బోల్డ్ అని టెన్షన్స్ ఉంటాయి కదా, అందుకే అనిపించింది అని సీత అడిగింది. వెంకటేశ్వర్లు సీత చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని అదే నవ్వుతో, అవి టెన్షన్స్ కాదురా, నీ రెస్పాన్సిబిలిటీ. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది నువ్వు మగపిల్లాడిగా పుట్టుంటే బాగుండేదని. నీకొక విషయం తెలుసా? చాలామంది కొడుకే పుట్టాలని కోరుకుంటారు కదా. ఎవరో 1% మంది మాత్రమే మా వంశం నిలబెట్టేవాడు కావాలని పంతం పడతారు. కానీ చాలామందికి ఎందుకు కొడుకు కావాలనుకుంటారో తెలుసా? రేపు పెళ్ళయ్యాక వదిలి వెళ్ళిపోడని, జీవితాంతం తల్లిదండ్రులతోనే ఉంటాడని. కన్నబిడ్డని దూరంగా పంపడం ఏ తల్లిదండ్రులకు నచ్చుతుంది చెప్పు? అందుకే కొడుకు ఉంటే తమతోనే జీవితాంతం కన్ను మూసే వరకు ఉంటారు కదా అన్న ఆపేక్ష. ఇప్పుడు నాకున్నది కూడా స్ట్రెస్నో డిప్రెషన్నో కాదు. డాక్టర్లు మన గుండెకి ఏం జరుగుతుందో చెప్పగలరు, కానీ దాని లోపల ఉన్న ఎమోషన్స్ గురించి చెప్పలేరు. నాకు నీ మీద రెస్పాన్సిబిలిటీ ఉందిరా. నీ చదువైపోయి సంవత్సరం అవుతుంది. పెళ్లి చేయడానికి ఇదే కరెక్ట్ వయసు. ఒక మంచి సంబంధం చూసి నాకన్నా ₹1 ఎక్కువ సంపాదించే వాడి చేతుల్లో పెట్టి నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నాను. చూడ్రా, నేను జాతకాలు నమ్ముతాను మొదటి నుండి. బహుశా ఇలాంటి మూఢనమ్మకాలు నీ మీద రుద్దకూడదు అని ఏ రోజు నీ ముందు వీటి గురించి మాట్లాడలేదు. కానీ మొదటి నుండి కూతురు మీద ఉన్న ప్రేమతో జాతకాలు చూపించి ఏమైనా నీ జాతకంలో దోషాలు ఉన్నాయేమోనని, ఏ దోషం నీ వైపు రాకూడదని ఎన్నో పూజలు చేయించాను, పరిహారాలు చేయించాను. ఇప్పుడు పెళ్లి కూడా సంవత్సరంలోపు జరగాలని 6 నెలల క్రితం పూజారి గారు చెప్పినప్పుడు చాలా ఆలోచించాను. నా బిడ్డని నా దగ్గర నుండి అప్పుడే దూరం చేయాలని చూస్తున్నాడు ఈ దేవుడు అనిపించింది. కానీ ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండటమే మాకు ముఖ్యం. అందుకే నీ ప్రమేయం లేకుండా సంబంధాలు చూడడం మొదలుపెట్టేశాను. ఎందుకంటే అప్పుడు చూడడం మొదలు పెడితే కానీ సంవత్సరం తిరిగేలోపు ఒక మంచి సంబంధం దొరుకుతుందన్న ఆశ. కానీ నీకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పేశావు. నేను జాతకాలు చాలా చాలా నమ్ముతాను, కానీ అంతకంటే ఎక్కువగా నా సీతమ్మని నమ్ముతాను. నీ ఇష్టాలని గౌరవిస్తాను. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు సీత. దీనికి కూడా ఏదో ఒక పరిహారం ఉండనే ఉంటుంది, కనుక్కుంటాను. నేను చూసుకుంటానులే అని వెంకటేశ్వర్లు చెప్పాడు. వంటగది దగ్గర గోడకి ఆనుకొని భాగ్య, సీత, మేమేం చేసినా నువ్వు బాగుండాలని చేస్తామే. ఒక్కగానొక్క కూతురువి. నువ్వు సంతోషంగా ఉండటమే మాకు కావాలి. సంవత్సరంలోపు పెళ్లి జరిగితే నువ్వు జీవితాంతం ఏ కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటావని నీ తలరాతలో రాసుందని చెప్పారు. అలా కాకుండా సంవత్సరం తర్వాత పెళ్లి జరిగితే చాలా ఇబ్బందులు పడతావని చెప్పారు. ఏ తల్లిదండ్రులు బిడ్డ కష్టాలు పడాలని కోరుకుంటారే? నువ్వు అక్కడ కష్టాలు పడి కన్నీళ్లు పెడుతూ ఉంటే ఇక్కడ మేము ప్రశాంతంగా బ్రతకగలమా? కడుపు నిండా ఒక ముద్ద తినగలమా? కంటి నిండా నిద్రపోగలమా చెప్పు? తెలియని జీవితం ఇలా జరిగిపోతే అలా ఉంటే పర్వాలేదు, కానీ ముందే ఇలా జరుగుతుందని గుండెల్లో గుబులు రేగాక చాలా అలజడిగా ఉంటుంది. ఈ జాతకాలు నిజమో అబద్ధమో పక్కన పెడితే నీకు కష్టాలు వస్తాయన్నది ఊహించుకుంటేనే మేము తట్టుకోగలమా? అందుకే మీ నాన్న సంబంధాలు చూసింది, కానీ నువ్వు వద్దన్నావు. ఆ రోజే నేను అడుగుతాను అన్నాను, కానీ మీ నాన్న అడ్డుపడ్డాడు. సీత ఏం కోరుకుంటే అదే జరగాలి, తనని ఇబ్బంది పెట్టొద్దు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు. అందుకే నేను కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను అని భాగ్య చెప్పింది.
సీత మౌనంగా ఉండడంతో సీతమ్మ అన్నీ వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు అని వెంకటేశ్వర్లు అదే ప్రశాంతతమైన నవ్వుతో చెప్పాడు. నాన్న, నాకు పెళ్లి చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావా అని సీత చిన్న నవ్వుతో అడిగింది. కూతురికి పెళ్లి చేసి పంపించే ఏ తండ్రి అయినా కూతురు దూరమవుతున్నందుకు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నా మనసులో మాత్రం తన బాధ్యతని మరొకరికి అప్పగించి జీవితాంతం తను సంతోషంగా చూసుకునేందుకు ఒక వ్యక్తిని నమ్మి వెతికి తీసుకొచ్చి 3 ముళ్ళు వేయించి అత్తారింటికి పంపిస్తూ ఉంటే మనసులో ఒక గొప్ప సంతోషం ఉంటుంది. నాకు మాత్రం ఎందుకు నచ్చదు అని వెంకటేశ్వర్లు అన్నాడు. అయితే నేను పెళ్లి చేసుకుంటాను నాన్న. నా కోసం ఒక 10 రోజులు ఆగు. ఆ తర్వాత నీ ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను, వద్దని చెప్పను అని సీత నవ్వుతూ వెంకటేశ్వర్లు వైపు చూసింది. ఆ మాటికి భాగ్య వడివడిగా నడుచుకుంటూ దగ్గరకొచ్చి, మా అమ్మ కదే, మా బంగారు తల్లి అని కూర్చొని ఉన్న సీత మొహాన్ని దోసెట్లోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి 2 చేతులతో దిష్టి తీసింది. వెంకటేశ్వర్లు కూడా నవ్వుతూ భాగ్య చేష్టలకి ఇంకొంచెం గట్టిగా నవ్వుతూ సీత వైపు చూడ్డంతో సీత చాలా రోజుల తర్వాత ఒక కొత్త నవ్వుని తన తండ్రి మొహంలో చూడ్డంతో, అంటే దిగులుతో ఉంటే ఇంత కళ రాదేమో అని మనసులో అనుకొని అలానే చూసింది. అలాగేరా, నీ ఇష్టం అని వెంకటేశ్వర్లు చెప్పడంతో, అమ్మ చాలా ఆకలిగా ఉంది, స్నానం చేసొస్తా అని సీత అనడంతో, సరే వెళ్ళు, త్వరగా రా, పొద్దుపోయింది అని భాగ్య ఓ గొప్ప సంతోషంతో అనడంతో సీత తృప్తిగా 3 మొహాలు చూసి రూమ్లోకి వెళ్ళింది. వైశాలి, రామ్ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ నెట్ఫ్లిక్స్లో మూవీ పెట్టుకొని చూస్తూ ఉండగా సుధాకర్ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి రిలాక్స్ అయి కాంతం మంచినీళ్ళు తీసుకురా అని అరిచాడు. ఏంటి నాన్న, ఈరోజు బాగా అలసిపోయినట్టున్నా అని రామ్ అడిగాడు. అవునరా, కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. నాది నీలా గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా, నా కొడుకంత తెలివి అప్పట్లో నాకు లేదు, అందుకే ఈ ఉద్యోగంలో నెట్టుకొస్తున్నా అని సుధాకర్ నవ్వుతూ అన్నాడు. నాన్న, నా శాలరీ కన్నా నీ శాలరీ 2 ఎక్కువ అని మర్చిపోయావా అని రామ్ అడిగాడు. ఓ హలో, మీ ఇద్దరు ఇక ఆపండి, మీ అందరికంటే నా సంపాదన ఎక్కువ అని వైశాలి నవ్వడంతో సుధాకర్ మంచినీళ్ళు తాగుతూ, నా దగ్గర సగం కొట్టేస్తావు, మీ అమ్మ దగ్గర సగం కొట్టేస్తావు, ముఖ్యంగా రామ్ దగ్గర సగం పైనే కొట్టేస్తావు, అప్పుడు మా అందరికన్నా నెల తిరిగేసరికి నీ దగ్గరే కదా ఎక్కువ ఉంటుంది అని అన్నాడు. చూసారా, 30 రోజులు 8 గంటలు చొప్పున పని చేస్తూ మధ్యలో ట్రావెలింగ్ అని మరో 2 గంటలు వేస్ట్ చేసుకొని సంపాదిస్తున్నారు. నేను చూడు, చక్కగా కాలేజ్ ఫినిష్ చేసుకొని ఇంట్లో కూర్చొని చిల్ అవుతూ మీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను. నేనే గ్రేట్ కదా అని వైశాలి అనింది. అప్పుడే బయటికి వెళ్ళిన ప్రగతి లోపలికి వచ్చి 3 మాటలు విని, నేను లేకపోతే భలే మాట్లాడుకుంటారు మీరు, నేను వస్తే మాత్రం ఎక్కడ లేని విసుగొచ్చేస్తుంది మీ 3కి అని అనింది. అమ్మా, నువ్వు ప్రతిదీ ఊహించుకుంటూనే బ్రతుకుతావా, రియాలిటీలో బ్రతకవా? అయినా నువ్వు వస్తే మొహం చిరాగ్గా పెట్టుకోవడానికి నువ్వేమైనా హిడింబి రాక్షసివా అని వైశాలి అనింది. అనవే అను, నిన్ను మీ నాన్న టైం చూసి డేట్ చూసి మంచి రోజు చూసి మరీ ఆపరేషన్ చేయించాడు. నువ్వేమో మంచి గడియల్లో పుట్టినట్టు లేదు, రాక్షస గండంలో పుట్టినట్టున్నావు, నా పాలిట రాక్షసిలా తయారయ్యావు అని ప్రగతి అంటూ అక్కడే కూర్చొని కాంతం ఇచ్చిన మంచినీళ్లు తాగింది. నీళ్లు తాగి గ్లాస్ పక్కన పెడుతూ, మరో సంబంధం వచ్చింది, పెళ్లి చూపులకు వెళ్ళాలి ఎల్లుండి అని రామ్ వైపు చూస్తూ చెప్పింది. అమ్మా, ఇలా పెళ్లి చూపులకు వెళ్ళడం, రిజెక్షన్ జరుగుతుందని తెలిసి వెళ్ళడం ఎందుకమ్మా? నీకు చిరాకు రాదా? నా గురించి నువ్వింత టెన్షన్ తీసుకోవడం నాకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది. నా ఒంటి తీరు, నేను అన్నీ తెలిసి ఒప్పుకున్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్దామమ్మా. ఇలా ఫోటో ఇవ్వకుండా నా ఉద్యోగం, మన ఆస్తిని చూపించి వెళ్ళి అక్కడ లేదు అనిపించుకోవడం పరువు తక్కువగా ఉంటుంది కదా. నాకైతే ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని రామ్ సున్నితంగానే చెప్పాడు. చూడు రామ్, నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. అలాంటప్పుడు 1,00,000 సంబంధాలైనా చూడాలి. రిజెక్ట్ చేస్తారు అంటే లోపం వాళ్ళల్లో ఉందా, నీలో ఉందో తెలుసుకొని నిర్ణయం తీసుకో. మారు అని నెత్తి నోరు కొట్టుకుంటున్నాను, కానీ నువ్వు నా మాటలు పట్టించుకుంటున్నావా? కాస్త ఆలోచించి ఇప్పటికైనా ఒక న్యూట్రిషియన్తో మాట్లాడి డైట్ ప్లాన్ తీసుకొని జిమ్లో జాయిన్ అయితే 1 సంవత్సరం తిరిగేసరికైనా సన్నబడతావంటే కనీసం నీకు ఆలోచన లేదు. చూడు, నువ్వు వేసుకున్న షర్ట్ ఆ బటన్స్ ఎప్పుడెప్పుడు ఊడిపోదామా అన్నట్టున్నాయి. చూడు, ఏదో ఒక పిల్లకి నువ్వు నచ్చకుండా పోవు, అప్పటి వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది అని ప్రగతి లేచి వెళ్ళిపోయింది. రామ్ కూడా అక్కడ ఉండలేక లేచి వెళ్ళిపోవడంతో సుధాకర్ తల కొట్టుకొని, వైషు వెళ్ళి వాడితో మాట్లాడు అని అనడంతో వైషు లేచి రామ్ రూమ్లోకి వెళ్ళింది. వైషు వెళ్ళేసరికి బాల్కనీలో ఉన్న చైర్లో కూర్చొని ఆలోచిస్తూ కనిపించాడు. వైశాలి వెళ్ళి పక్కనే కూర్చొని, అన్నయ్య, అమ్మ మాటలు పట్టించుకుంటున్నావా అని అడిగింది. అదేంట్రా, అమ్మ మాటలు పట్టించుకోక ఇంకెవరి మాటలు పట్టించుకోవాలి? అమ్మ ఎప్పుడూ మంచిగా కోరుతుంది, మాట తీరు కటువు, కానీ చెప్పే మాటలు మాత్రం తప్పు కాదుగా అని రామ్ అన్నాడు.
కానీ అన్నయ్య నీ ప్రాబ్లం ఏంటో అమ్మకు తెలియదు కదా అని వైశాలి అనింది. వైషు, నేనేమీ బాధపడట్లేదు. అమ్మ ఏం చెప్పినా మనకు మంచి కోసమే చెప్తుందంతే. నువ్వేమీ నేను ఫీల్ అయిపోతున్నానని బాధపడకు. అమ్మకు సిచ్యువేషన్ తెలీదు, నాకు తెలుసు. కాబట్టి నేను ఎందుకు బాధపడాలి అని రామ్ అన్నాడు. అది కాదన్నయ్య, పెళ్ళి అనేది నెససరీ ఏం కాదు. కానీ లైఫ్లో మన కష్ట సుఖాలు చెప్పుకోవడానికి లైఫ్ పార్ట్నర్ ఉంటే బాగుంటుంది కదా. కేవలం లావు ఒక్కదాన్ని కారణంగా చూపించి ఎందుకన్నయ్య రిజెక్ట్ చేస్తారు? మనిషి మంచివాడా కాదా, లైఫ్ లాంగ్ కాపాడుతాడా లేదా, ఏ చిన్న కష్టమైన దగ్గరికి రానివ్వకుండా చేయగలడా లేదా, అమ్మాయి పేరెంట్స్కి అల్లుడుగా కాకుండా కొడుకులా తోడుగా నిలబడగలడా లేదా, ఇవి కదా చూడాలి. కాలం చాలా మారిపోయిందన్నయ్య. మేము 10 లక్షలు కట్నం ఇస్తాం, మీ అబ్బాయికి నెలకి ఎంత సంపాదిస్తాడని లెక్కలు వేసుకుంటున్నారు. మా అమ్మాయితో ఇంత బంగారం పంపిస్తాం, మీరు మా అమ్మాయికి ఎంత బంగారం పెడతారు, అబ్బాయి అమెరికా ఎప్పటికైనా వెళ్తాడా లేదా, ఇవే ఆలోచిస్తున్నారు. కూతుర్ని కన్న తల్లిదండ్రులు ఇంత కమర్షియల్గా ఆలోచిస్తే అసలు ఏమనాలో అర్థం కావట్లేదు. వాళ్ళు కూతుర్ని కాపురానికి పంపుతున్నారో లేదా డబ్బులకి అమ్మేస్తున్నారో అర్థం కావట్లేదన్నయ్య. మా కూతురికి మంచి అబ్బాయి అయితే చాలు అని అనుకునే పనైతే ఆ లిస్టులో ఫస్ట్ నువ్వే ఉంటావన్నయ్య. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. అన్నయ్య, నువ్వు అనుకుంటున్నావేమో నేను లావుగా ఉన్నాను, ఇక నాకు పెళ్ళి కాదని. అలా కాదు, ఖచ్చితంగా ఒక అమ్మాయి ఎక్కడో ఉంటుంది, వస్తుంది. నాకు నీ లావుతో పట్టింపు లేదు, అసలు ఆలోచన లేదు. నువ్వు నాకు ఓకే, నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఖచ్చితంగా అడుగుతుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుందన్నయ్య, ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి అని వైశాలి ఎమోషనల్ అయిపోతుంది. వైషు, నువ్వు ఇలా డల్గా మాట్లాడితే నాకు దిగులొచ్చేస్తుంది. నేనంటే ప్రేమ చూపించే నాన్నున్నాడు, నా మీద అమితంగా కేర్ తీసుకుని నువ్వున్నావు. కోపంలో అయినా బాధ్యతను చూపించి అమ్ముంది. చాలు, రోజంతా టైంపాస్ చేయడానికి ఉద్యోగం. నేను మాట్లాడినా అది కాదు సార్, ఇది కాదు సార్ అంటూ వినే రత్నం ఉన్నాడు. ఇక ఇంతకంటే ఈ జీవితానికి ఇంకేం కావాలి చెప్పు అని రామ్ అన్నాడు. అసలు ఆ గీతాన్ని చెప్పుతో కొట్టాలి. అది నీ చుట్టూ తిరిగి బాగా తిప్పించుకొని ఆఖరికి అదేంటి బావా, నువ్వేదో బావని క్లోజ్గా ఉన్నాను, నువ్వు ఇలా నన్ను లవ్ చేస్తున్నావని అసలు ఊహించలేదు అంటూ జారుకుంది. అది దాని కోతి మొహం, అచ్చం దాని మొహం తపేలా మొహంలా ఉంటుంది. అది కనుక నాకు ఒకసారి కనిపిస్తే ఉరికిచ్చి తరిమి కొడతా, పైగా క్రిటిసైజ్ చేయడం ఒకటి అని వైషు పళ్ళు బిగించింది. నేనే కాస్త ఓవర్ ఎక్స్పెక్ట్ చేశాను. నా గురించి నాకు తెలిసి కూడా ఎక్స్పెక్ట్ చేయడం తప్పే కదా. అయినా గీత అందంగా ఉంటుంది. అలాంటప్పుడు తన పక్కన గిడు జోడు సరిపోయే అబ్బాయి కావాలనుకుంటుంది. కానీ నన్ను ఎందుకు ఒప్పుకుంటుంది? మొదటిసారి కదా తను క్లోజ్గా ఉండటం, నన్ను అక్కడ ఇక్కడ తిప్పడంతో ఇంకా ఈజీగా పడిపోయాను. అయినా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అని రామ్ అన్నాడు. ఎందుకా? అది నీతో మాట్లాడే తీరికి నిజంగానే నేను లవ్ చేస్తుంది, చక్కగా పెళ్ళైపోతుంది అనుకున్నాను. కానీ ఆ దొంగ మొహంది ఆశ్రమం కోసం తిప్పించుకుందని అర్థమయ్యాక దాని పళ్ళు ఊడగొట్టాలనిపించింది. కానీ ఏం చేయలేక నోరు మూసుకున్నాను. పర్లేదన్నయ్య, గీత కాకపోతే పీత, మంచి పిల్ల మాత్రం వస్తుంది. ఆ వదినని నేను నెత్తి మీద పెట్టుకోకపోతే చూస్తూ ఉండు. ప్రపంచం మొత్తం తెచ్చి తన కాళ్ళ దగ్గర పెట్టేద్దాం. తను మెస్మరైజ్ అయిపోవాలి. రామ్ని పెళ్లి చేసుకుంటే తన చెల్లెలు నాకు బహుమతిగా దొరికిందని చెప్పుకోవాలి. అంత హ్యాపీ చేయాలి మనం, ఓకేనా అని వైశాలి అనింది. తప్పకుండా అని రామ్ నవ్వడంతో, అయ్యయ్యో అన్నయ్య ఎంత క్యూట్గా నవ్వుతున్నావో అని 2 చేతులతో దిష్టి తీసింది. మర్చిపోయా, నీకు చెప్పలేదు కదా, సీత నన్ను కలిసింది అని రామ్ చెప్పాడు. సీత, హూ ఇస్ షీ అని వైశాలి ప్రశ్నార్థకంగా చూసింది. హో, నేను నీకు అసలు చాలా రోజుల నుండి ఏం చెప్పడం లేదు కదా, సరే మొత్తం చెప్పేస్తా విను అని రామ్ సీతతో పెళ్లి చూపులు జరిగినప్పటి దగ్గర నుండి మళ్ళీ కనిపించటం, వాళ్ళ నాన్న గురించి, ఆఖరిగా సీత కాల్ చేసి కలవడం గురించి కూడా చెప్పాడు. అయ్య బాబోయ్, ఇంత స్టోరీ జరిగిందా? అయినా వారం నుండి చూస్తున్నా, కనీసం ఈ చెల్లి కూడా నీకు గుర్తుండట్లేదు అని వైశాలి మూతి తిప్పుతూ అనింది. అయ్యో అదేం కాదురా, చాలా వర్క్ ఉంది. మొన్న 2 days అయితే అమౌంట్ టాలీ కాలేదు. చెక్స్ బిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అమౌంట్ తగ్గుతుంది, ఏం చేయను, అదంతా చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది, అందుకే చెప్పలేదు అని రామ్ అన్నాడు. అయినా డెస్టినీ భలే ఉంది కదా అన్నయ్య. అప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళాం, మళ్ళీ కలవడం ఏంటో, నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయడం ఏంటో చూసావా. ఇంకెప్పుడు కనిపించరు అనుకున్న వాళ్ళు మళ్ళీ కనిపించారు. అంతే జీవితం, చాలా తికమకగా ఉంటుంది అని వైశాలి అనింది. అవునరా, నేను కూడా మొదట అంకుల్ని చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ సీతగారిని మాత్రం నేను మర్చిపోలేదు. ఎందుకంటే అన్ని పెళ్లి చూపుల్లో కల్లా కేవలం సీతగారు మాత్రమే నా గురించి అంత పాజిటివ్గా మాట్లాడింది అని రామ్ చెప్పాడు. అయినా ఆ శాలిని భలే ఉంది. అలా ఎలా నీ బుగ్గలు పట్టుకుంది? నీ కోపం రాలేదా? ఎందుకు వస్తుందిలే, అమ్మాయి కదా అని వైశాలి కళ్ళెగరేస్తూ అనింది. లేదురా, వచ్చిన దగ్గర నుండి గమనిస్తున్నాను. శాలిని కొంచెం నీ టైప్ అల్లరి పిల్ల. అలాంటప్పుడు మనం ఎందుకు కోపడతాం చెప్పు? సరదా మనిషి కదా, అందుకే పట్టించుకోలేదు అని రామ్ చెప్పాడు. ఏమైనా సీత బాగుంటుంది కదా అన్నయ్య, తను నిన్ను యాక్సెప్ట్ చేసుంటే బాగుండేది.
అంత అర్థం చేసుకున్న అమ్మాయి ఒప్పుకొని పెళ్లి చేసుకొని ఉంటే ఎంత బాగుండేదో అని వైశాలి అనింది. అలా అనకూడదురా, ఆ అమ్మాయి తలరాతలో ఏ అబ్బాయి రాస్తున్నాడో తెలియదు కదా, అనవసరంగా మనకు దక్కలేదని ఎందుకు అనుకోవాలి, మన కోసం వచ్చే అమ్మాయి వస్తుందిలే అని రామ్ నవ్వడంతో వైశాలి కూడా నవ్వి సరే డిన్నర్ చేద్దాంరా అని పిలిచింది. నేను కొంచెం సేపు ఆగి తింటానులేరా అని రామ్ చెప్పడంతో అన్నయ్య అమ్మ మాటలు పట్టించుకుంటున్నావా అని వైశాలి అడిగింది. అదేం లేదు, ఇంతకు సినిమా చూస్తూ పాప్కార్న్ తిన్నాగా, అందుకని కొంచెం లేటుగా తింటాను, నువ్వు వెళ్ళి తినేసేయి, మళ్ళీ నీ డైట్ నేను పాడు చేసినట్టు అయిపోతుంది అని రామ్ అనడంతో చాలే అన్నయ్య, టైంకి కడుపు నిండా తినకపోవడం కూడా ఒక బతికేనా, సంపాదించేది తినడం కోసమే, తృప్తిగా తినాలి, హ్యాపీగా ఉండాలి, సరే నీకు నచ్చినప్పుడే తినులే, నేను పోతున్నా అని వైశాలి లేచి వెళ్ళిపోయింది. వైశాలి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రామ్ సీత అరే భలే ఉందే, మీ ఇద్దరి జత పేర్లలోనే ఇంత బాగుంటే ఇద్దరు కలిస్తే ఇంకా ఎంత బాగుంటుందో, అయినా ఆ రోజు నాకు మాట్లాడే ఛాన్స్ లేదు, సీతని కలిసి ఒకసారి తన బిహేవియర్ అన్నీ చూసి డైరెక్ట్గా అడిగితే, ఎలాగో అన్నయ్యతో మంచిగా మాట్లాడుతుంది, వాళ్ళ నాన్నకి హెల్ప్ చేశాడు, థ్యాంక్స్ కూడా చెప్పింది కదా, ఏమాత్రం బాండింగ్ చాలదా పెళ్లి గురించి అడగడానికి అని వైశాలి అనుకుని ఇదే కరెక్ట్, తన నెంబర్ తీసుకోవాలి అన్నయ్య దగ్గర అని డిన్నర్కి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దేవాంష్. నువ్వు ఇలాంటి బర్త్డేస్ చాలా 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 చేసుకోవాలి. నా స్టోరీలే దేవాంష్ లాగా నువ్వు కూడా చాలా మంచివాడిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే అమ్మ నాన్న నచ్చినట్టు మెచ్చినట్టుగా ఉండి నువ్వు కోరుకున్న హైట్స్కి రీచ్ అవ్వాలని నా తరపు నుండి, ఈ ఛానల్ తరపు నుండి, మనందరి రీడర్స్ సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుండి వన్స్ అగైన్ విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మొత్తానికి రాముడు తన చెల్లితో అని షేర్ చేసుకున్నాడు. చెల్లి ఏమో కలవాలి, మాట్లాడాలి పెళ్లి గురించి అని డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఈ కాన్వర్జేషన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే వికాస్ అండ్ వివేక్ వాళ్ళ నాన్నతో ప్రవర్తించిన తీరు ఫ్యాంటాస్టిక్గా ఉందన్నారు. అలానే మూవీలాగా అనిపించింది, అసలు రైటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను 3 డేస్కి ఇస్తున్నానా 2 డేస్కి ఇస్తున్నానా అని కాదు, కానీ కమెంట్స్ అయితే వర్తబుల్. ఇలాంటి కమెంట్స్ కోసం ఈ స్టోరీ రోజు ఇచ్చినా తక్కువే, కానీ అది రన్నింగ్ స్టోరీ అవ్వడం మూలంగా ఇవ్వలేకపోతున్నా. యాక్చువల్లీ నేను నిన్న ముచ్చట్లు చెప్పలేదు, ఆల్రెడీ 3 టైమ్స్ చెప్పాను. నాకు కోపం వచ్చేసింది, అందువల్ల చెప్పలేకపోయాను. ఇప్పుడు ప్లెజెంట్గా చెప్పడానికి వెయిట్ చేద్దామని అప్పుడు చెప్పలేదు. ఒకటి చెప్పనా, మీరు ఇట్లా ఇచ్చే పని అయితే అసలు ఆ స్టోరీ ఇవ్వకండి అని ఒక కమెంట్ వచ్చింది. ఓకే ఫైన్, నేను ఇస్తానో ఇవ్వనో పక్కన పెట్టేస్తే ఆ స్టోరీని స్టార్ట్ చేయమని రన్నింగ్ స్టోరీగా ఉన్నప్పుడే నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారు ప్రతిలిపిలో చదివి. సో నేను అందరూ రిక్వెస్ట్ మీద ఇవ్వడం మొదలుపెట్టాను. ఎలా ఇచ్చానంటే డైలీ 2 పార్ట్స్ లెక్కనే ఇచ్చాను. అలానే ఒక్కొక్కసారి 3 పార్ట్స్ కూడా ఇచ్చాను. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా 3 అప్డేట్స్ ఇచ్చాను. అటువంటప్పుడు సూపర్గా ఇస్తున్నారు, రోజుకి 3 అప్డేట్స్ ఇస్తున్నారు అని అనని వాళ్ళు ఈరోజు నన్ను క్రిటిసైజ్ చేసే రైట్ కూడా మీకు ఉండదు. కరెక్టే కదా, మనం ఇది బాగుంది అని చెప్పనప్పుడు బాగాలేదని కూడా చెప్పకూడదు, మనం సైలెంట్గా ఉండాలి. సో అదే చెప్పాలనుకుంటున్నాను నేను. ఇది రన్నింగ్ స్టోరీ, నేను ఆ ఒక్కటే రాయట్లేదు, దాంతోపాటు నేను ఇంకా 7-8 సిరీస్లు రాస్తున్నాను. అవన్నీ నాకు ఇంపార్టెంటే, నేను ఈ ఒక్కటే పట్టుకొని కూర్చోలేను. అండ్ ఒకే సిరీస్ కంటిన్యూగా రాయలేం, స్ట్రెస్ అయిపోతాం, ఆలోచన సరిగ్గా రాదు, సరిగ్గా ప్రజెంట్ చేయలేము, అంటే ఆ ఇమాజినేషన్కి అందంగా ఉండదు. సో అటువంటప్పుడు గ్యాప్ తీసుకొని నిదానంగా రాస్తాం. సో ఉన్న స్టోరీ అయిపోయినప్పుడు ప్రస్తుతం రాసి మీకు ఇవ్వాలి కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది. నేను అక్కడ స్టోరీస్ రాసుకోవాలి, ఇక్కడ వీడియోస్ చేసుకోవాలి. సో టైం పడుతుంది, 2 రోజులు 3 రోజులు తప్పదు. మీకు అట్లా ఇబ్బందిగా ఉంటే లీవ్ ఇట్, వదిలేయండి. స్టోరీ అయిపోయిన తర్వాత నేను మీకు ఒక పోస్ట్ పెడతా, అప్పుడు మీరు తిరిగి కంటిన్యూ చేసి ఓకే ఇప్పుడు ఫినిష్ అయింది కాబట్టి అన్నీ ఒకేసారి వినేద్దాం అన్నట్టు మొత్తం వినేయండి, అప్పుడు బాగుంటుంది. అంతేకాని మీరు ఇవ్వడం లేదనే దానికి మీరు ఏదేదో అని నేను సఫర్ అవ్వడం అదంతా వేస్ట్ కదా, మీకు ఫ్రస్ట్రేషనే కదా. సో అది. ఇకపోతే నీ ముచ్చట్లు ఎందుకమ్మా మాకు స్టోరీ ఇవ్వకుండా అని కూడా అన్నారు డాన్ పాప స్టోరీకే. అసలు నీ ఫేస్ అద్దంలో చూసుకోవయ్యా, నీకోసం ఎవరయ్యా ఇక్కడ మాట్లాడుతున్నారు? నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా, రిక్వెస్ట్ చేసావా, పోనీ కాళ్ళు పట్టుకున్నావా నీకోసం మాట్లాడడానికి? బెస్ట్ ఫెలో, నువ్వు థ్యాంక్ యూ చెప్పంగానే వెళ్లకుండా ఏం చేస్తున్నావు?
అంటే నువ్వు ఖాళీగా పడున్నావు కాబట్టి ఇక్కడ ముచ్చట్లు వింటున్నావు. నేను ఇక్కడ ముచ్చట్లు చెప్పేది నాకు గుడ్ మార్నింగ్ చెప్తూ, డిన్నర్ చేసావా, లంచ్ చేసావా, ఐ లవ్ యూ అంటూ, చాలా బాగా రాస్తున్నావక్క అంటూ, ఎవరి మాటలు పట్టించుకోవద్దక్క అంటూ, నాకు రోజు కమెంట్ చేస్తూ నన్ను ఒక ఇంట్లో పర్సన్లా ట్రీట్ చేస్తున్నారే, వాళ్ళ కోసం మాట్లాడుతున్నా. నీ చెత్త ఫేస్ కోసం అస్సలు కాదు. చిచి, నీ కారణంగా ఇప్పుడు నా ఫోన్ కూడా కింద పడిపోయింది, వేస్ట్ ఫెలో. ఇప్పుడు కనుక మా అమ్మ వినిందంటే తోట తీసేస్తుంది నన్ను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానని. కానీ నీ మీద నాకు అంత కోపం వచ్చింది. థ్యాంక్ యూ చెప్పినప్పుడు వెళ్ళాలన్న మినిమం సెన్స్ లేకుండా పిచ్చిగా కమెంట్ చేసినందుకు. అంతే ముచ్చట్లు. వేస్ట్ ఫెలో గురించి టైం వేస్ట్ ఎందుకు. ఇక ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గైస్.